శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 102వ సర్గము. శ్రీరాముడు తన తండ్రి మృతికి విలపించుట, ఆయనకు పిండోదకములను సమర్పించుట. జనులందరూ త్వరత్వరగా ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని దర్శించుట. భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణ వార్తను విని శ్రీరాముడు నిశ్చేష్టుడాయను. యుద్ధమున రాక్షసులచే పోరు సల్పుచూ ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము వలె భరతుని నోట వెలువడిన వచన వజ్రము శ్రీరాముని హృదయమును నొప్పించెను. హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు తన 2 చేతులను పైకెత్తి, అయ్యో తండ్రి, మమ్ము వీడి ఎక్కడికి వెళ్ళితివి అని పలుకుచూ బాగుగా పుష్పించిన ఒక మహావన వృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేలగూలినట్లు భూమిపై పడిపోయెను. జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఇట్లు నేలపై పడి ఉండగా తన దంతములచే నదీతటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపుటేనుగువలే అతడు భాసిల్లెను. శోకముచే కృశించి ఉన్న మహాధనుర్ధారియగు శ్రీరాముని చుట్టూనూ చేరి సీతాదేవియు 3 సోదరులను ఏడ్చుచూ తమ దుఃఖాశ్రువులచే ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి. అంతటా ఆ రాముడు క్రమముగా స్పృహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచూ దీనముగా పెక్కురీతుల విలపింపసాగెను. తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడు భరతునితో ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. సోదరా, తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు అచట నేను ఏమి చేయగలను? రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని కోల్పోయి అనాథయైన అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు? కటకటా నా ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే తండ్రి అసూలను వీడెను. అంతిమ దర్శనమునకు గాని ఆయనకు అంత్యక్రియలను చేయుటకు గాని నేను నోచుకొనలేకపోయితిని. నా వలన ఆ మహాత్మునకు ఏమి ప్రయోజనము జరిగినది? నిజముగా నేను దురదృష్టవంతుడను. ఓ పుణ్యాత్ముడా భరత, నీవు శత్రుఘ్నునితో గూడి తండ్రిగారికి సమస్తమైన అంత్య సంస్కారములను నెరపి ఆయనను సేవించితివి. ఆ విధముగా పితృరుణము తీర్చుకొంటివి కనుక నిజముగా నీవు ధన్యాత్ముడవు. దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై వ్యాకులపాటునకు లోనై ఉన్నది. అట్టి అయోధ్యను చేరుటకు నా వనవాసము ముగిసిన పిమ్మట సైతము నా మనస్సొప్పదు. ఓ పరంతప, తండ్రి ఏమో పరలోకగతుడైనాడు. నేను వనవాసానంతరము అయోధ్యకు చేరినను నాకచట కర్తవ్యమును బోధించువారెవరు? ఇదివరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసావహించుచుండెడి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని గూర్చుచూ పెక్కు సద్వచనములను నాతో నుడుపుచుండెడివాడు. వీనుల విందుగావించెడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు? భరతునితో ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు శోకమున మునింగిన వాడై పూర్ణచంద్ర బింబము వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి కడకు చేరి ఆమెతో ఇట్లు వచించెను. ఓ సీత, మిగుల వాత్సల్యముతో నిన్ను ఆదరించుచుండెడి నీ మామగారు దివికేగిరి. ఓ లక్ష్మణ, మనము తండ్రి లేని వారమైతిమి. మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖవార్తను గూర్చి భరతుడు తెలిపినాడు. శ్రీరాముడు ఈ దుఃఖవార్తను ఇట్లు తెలుపుచుండగా ఉత్తమ రాజకుమారులుగా వాసిగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలి వచ్చిన అశ్రువులు సంతత ధారగా ప్రవహించెను. పిమ్మట ఆ సోదరులందరూ దుఃఖితుడయ్యున్న శ్రీరాముని మిగుల ఓదార్చి, అన్నా, మహాప్రభు అయిన తండ్రి గారికి జలతర్పణములను ఆచరింపుము అని పలికిరి. తనకత్యంత పూజ్యుడును మామగారును అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను. ఫలితముగా ఆమె తన భర్తను స్పష్టముగా చూడలేకపోయెను. అట్లు ఏడ్చుచున్న జానకిని దుఃఖమగ్నుడైన శ్రీరాముడు ఊరడించెను. పిమ్మట అతడు అత్యంత దుఃఖితుడయ్యున్న లక్ష్మణునితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, గారచెట్టు విత్తనముల తెలకపిండిని తీసుకుని రమ్ము. వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము. మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించుటకై వెళ్ళుదము. ముందు భాగమున సీత నడుచుచుండును. సీత వెనుక నీవు నడువుము. నీ వెనుక నేను వచ్చెదను. ఇట్టి శోక సమయములయందు ఇదియే పరిపాటి. అనంతరము ఆ రాజకుమారులను నిరంతరము అనుసరించియుండువాడును, బుద్ధిశాలియు, గొప్ప ఆలోచనాశక్తి గలవాడును, మృదు స్వభావుడును, ఇంద్రియ నిగ్రహము గలవాడును, శ్రీరాముని ఎడ గాఢమైన భక్తి కలవాడును అయిన సుమంత్రుడు
శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయూతనిచ్చుచు వారిని పవిత్రమైన మందాకిని నదీ తీరమునకు చేర్చెను. ఆ నదీ తీర్థములన్నీయును మిగుల దర్శనీయములు. ఆ తీరముల యందు గల సమస్త వృక్షములు ఎల్లప్పుడూ పుష్పించుచు చూడముచ్చట కొల్పుచుండును. తీవ్రమైన వేగముతో ప్రవహించునవి ఆ నదీ జలములు. అందలి రేవులు ఏమాత్రము బురద లేనివి, నిర్మల జలములతో సుసంపన్నములైనవి. దుఃఖమగ్నులైన ఆ సీతారామలక్ష్మణులు తడబడుచు తీరమునకు చేరిన పిమ్మట ఆ పవిత్ర జలములలో పుణ్యస్నానములను అనర్చిరి. పిదపవారు, తండ్రి, ఈ జలములు నీకు తృప్తిని గూర్చుగాక అని అనుచు వారు మహారాజునకు జలతర్పణములను సమర్పించిరి. అంతట శ్రీరామచంద్ర ప్రభువు జలములను దోసిటబట్టి తండ్రికి తనపై గల ప్రేమవాత్సల్యమును స్మరించుచు దక్షిణాభిముఖుడై నా ఎడబాటును భరింపజాలక తండ్రి అసువులను వీడెను గదా అని దుఃఖించుచు, ఓ రాజశిరోమణి, నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడవైన నీకు నిరంతరము చెందుచుండుగాక అని పలికి తర్పణములను సమర్పించెను. నదీ జలముల నుండి ఒడ్డునకు చేరిన పిమ్మట తేజస్శాలి అయిన ఆ శ్రీరాముడు తన తమ్ములతో గూడి తండ్రికి తిలతర్పణ పూర్వకముగా పిండ ప్రదానములను గావించెను. శ్రీరాముడు రేగుపండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరచి వాటిని దర్భలపై నుంచెను. పిమ్మట అతడు దుఃఖార్తుడై తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను: ఓ మహారాజా, నిత్యము మేము భుజించడి ఆహారమునే ఇప్పుడు మీకు సమర్పించుచున్నాము. దీనిని మీరు ఆరగింపుడు అనగా స్వీకరింపుడు. మానవులు తాము స్వీకరించడి ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదన గావింతురుగదా, వారు వాటిని ఆదరముతో స్వీకరింతురుగదా. అటు పిమ్మట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు తాను నదీ తీరమునకు వెళ్లిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చర్యలు గల చిత్రకూట పర్వతము మీదికి తిన్నగా చేరెను. తదనంతరము జగత్ప్రభు అయిన శ్రీరాముడు పన్నశాల ద్వారము కడకు చేరి భరతలక్ష్మణులను ఇరువురిని కౌగలించుకుని ఏడువసాగెను. వైదేహితో సహా ఆ సోదరులు అందరును ఏడ్చుచుండగా ఆ రోదనాధ్వనులు సింహగర్జనల వలె ఆ పర్వతమున ప్రతిధ్వనించెను. తండ్రికి జలాంజలులను సమర్పించి పితృవియోగ దుఃఖముతో ఆ మహాబలశాలురు ఏడ్చుచుండగా ఆ సమీపముననున్న భరతుని సైనికులు ఆ రోదనాధ్వనులను విని వారు మిగుల భయపడిరి. పిమ్మట వారు తమలో తాము ఇట్లు అనుకొనిరి: దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుని కలిసికొనినాడనుట నిశ్చయము. దివంగతుడైన తండ్రికి ఆ సోదరులు దుఃఖభారంతో కావించుచున్న రోదనధ్వనులే ఇవి. పిదప ఆ సైనికులు అందరును తాము బస చేసియున్న ప్రదేశములను వీడి ఒకే ఆలోచన గలవారై ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీయుచు ఆ ధ్వని ఏర్పడిన స్థానమునకు చేరిరి. వారుగాక సుకుమారులైన కొందరు గుర్రముల మీదను, మరికొందరు ఏనుగుల నెక్కియు, ఇంకనూ కొందరు బాగుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించియు, అట్లే మిగిలిన వారు కాలినడకతోనూ పయనించిరి. శ్రీరాముడు కొలది కాలము క్రిందటనే ప్రవాసమునకు వచ్చినను ఆయనకు దూరమై ఎంతో కాలము గడచినట్లు ఆ జనులందరూ పరితపించుచుండిరి. కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతహపాటుతో వేగముగా ఆ ఆశ్రమమునకు చేరిరి. ఆ నలుగురు సోదరుల సమాగమమును చూడవలెననడి కుతూహలముతో వారు గుర్రపు గిట్టల ధ్వనులతో, రథచక్రముల సవ్వడులతో సంకులముగానున్న వివిధములైన వాహనములపై అచటికి చేరిరి. వివిధములగు వాహనములు, గుర్రముల గిట్టలు, రథచక్రముల అంచులు బలముగా తాకుటచే మేఘములు క్రమ్మి గర్జించునప్పుడు ఆకాశమునందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను. ఆ సంకుల ధ్వనికి అచట ఏనుగులన్నీయును మిగుల భయపడినవి. అంతటా మగ ఏనుగులు ఆడు ఏనుగులతో గూడి తమ మదజలములచే ఆ వన ప్రదేశమును సువాసితమనర్చుచు మరి ఒక వనమునకు వెళ్ళిపోయినవి. ఆ శబ్దమును విని అడవి పందులు, తోడేళ్లు, అడవి దున్నలు, సర్పములు, కోతులు, పెద్ద పులులు, ఆవుల వంటి చెవులు గల జంతువులు, అడవి ఎద్దులు, చుక్కల జింకలు మొదలగునవి మిగుల భయప్రాంతములైనవి. చక్రవాక పక్షులు, నీటికోళ్లు, హంసలు, బెగ్గురు పక్షులు, బలిసిన కొంగలు, మగకోకిలలు, క్రౌంచ పక్షులు మిక్కిలి భీతిల్లినవై నలు దశలకును పారిపోయినవి.
ఆ మహాధ్వనికి భయపడి పక్షులన్నీయును ఆకాశమునకెగిరి అందంతటను వ్యాపించినవి. మనుష్యులచే భూమి అంతయు వ్యాప్తమైనది. భూమి ఆకాశములు ఆ విధముగా ఒప్పారినవి. నరశ్రేష్ఠుడును సుప్రసిద్ధుడును శత్రు సంహార దక్షుడును అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనము మీద కూర్చొని ఉండగా అతడికి చేరిన జనులందరూ ఆయనను దర్శించిరి. కైకేయిని మందరను నిందించుచున్న ఆ జనులు శ్రీరాముని సమీపింపగానే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయెను. దుఃఖితులై కన్నీరు మున్నీరుగా విలపించుచూ తన కడకు వచ్చిన ఆ జనులను గాంచి ధర్మజ్ఞుడైన ఆ రాముడు వారిని తన తల్లిదండ్రులను వలె అక్కున చేర్చుకొనెను. రాజకుమారుడైన ఆ శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులలో కొందరిని కౌగలించుకొనెను. ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిరి. పిదప రాఘవుడు తన్ను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరపి వారిని సముచిత రీతిలో గౌరవించెను. ఆ సమయమున అట్లు విలపించుచున్న ఆ మహాత్ముల రోదనాధ్వని భూమి ఆకాశముల యందును పర్వత గుహలలోనూ సకల దిశల యందును ప్రతిధ్వనించెను. అప్పుడా స్వనము మృదంగ ఘోషతుల్యమై అలరారెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 102వ సర్గము సమాప్తము.